Hello students, I am Dhanalakshmi, CJL in MLT, New Government Junior College, YMCA, Secunderabad. Today I am going to discuss about TCA cycle, which is the second cycle in carbohydrate metabolism. నేను ఈరోజు కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో రెండవ సైకిల్ అయినటువంటి టీసీఏ సైకిల్ గురించి చర్చించబోతున్నాను. TCA cycle. TCA cycle is also known as tricarboxylic acid cycle. The original name of this cycle is citric acid cycle. It is also known as Krebs cycle because Hans Adolf Krebs discovered this cycle in 1937. TCA చక్రము. TCA చక్రము ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల చక్రము. ఈ చక్రం యొక్క అసలు పేరు సిట్రిక్ యాసిడ్ చక్రము. దీనిని క్రెబ్స్ చక్రము అని కూడా పిలుస్తారు. ఎందుకంటే హాన్స్ అడాల్ఫ్ క్రెబ్స్ అనే శాస్త్రవేత్త ఈ చక్రాన్ని 1937లో కనుగొనడం జరిగింది. TCA cycle is a cyclic sequences of reactions in which pyruvate formed in glycolysis is completely oxidized to CO2 and H2O. TCA చక్రము అనేది ప్రతిచర్యల యొక్క చక్రీయ చక్రము. దీనిలో గ్లైకోలసిస్లో ఏర్పడినటువంటి పైరువేటు పూర్తిగా CO2 గాను మరియు H2Oలుగాను ఆక్సీకరణం చెందుతుంది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్. TCA cycle is the common pathway for degradation of 2-carbon acetyl residues derived not only from carbohydrates but also from fatty acids and amino acids. ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ చక్రం యొక్క ప్రాముఖ్యత పిండి పదార్థాల నుండి మాత్రమే కాకుండా క్రొవ్వు ఆమ్లాలు మరియు అమైనో ఆమ్లాల నుండి పొందిన 2 కార్బన్ల ఎసిటైల్ అనేది TCA చక్రంలోకి వెళ్ళే మొదటి పదార్థము. గ్లైకాలసిస్ రిలీజెస్ ఓన్లీ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ present in glucose molecule. More energy is released when glucose molecule is completely oxidized to CO2 and H2O, which occurs in TCA cycle. గ్లైకాలసిస్లో గ్లూకోజ్ అణువులో ఉన్న శక్తి యొక్క కొంత భాగాన్ని మాత్రమే విడుదల చేస్తుంది. గ్లూకోజ్ అణువు CO2 గాను అంటే కార్బన్ డైఆక్సైడ్ గాను, H2O గాను వాటర్ మాలిక్యూల్ అంటే నీటి అణువు గాను పూర్తిగా ఆక్సీకరణం చెందినప్పుడు ఎక్కువ శక్తి విడుదలవుతుంది. ఇది TCA చక్రంలో సంభవిస్తుంది. TCA cycle is both catabolic and anabolic pathway. It also generates precursors for anabolic pathways. Alpha ketoglutarate and oxaloacetate serves as the precursors of amino acids. TCA చక్రము కెటబాలిక్ మరియు ఎనబాలిక్ మార్గము. ఇది ఎనబాలిక్ మార్గంగా ఉన్నప్పుడు కొన్ని ఉత్పన్న పదార్థాలను తయారు చేస్తుంది. ఆల్ఫా కీటోగ్లుటారేట్ మరియు ఆక్సాలోఎసిటేట్ అనేవి అమైనో ఆమ్లాలను తయారు చేయడానికి ఉపయోగించే ఉత్పన్న పదార్థాలు. ఆల్ఫా కీటోగ్లుటారేట్ అండ్ ఆక్సాలోఎసిటేట్ ఆర్ intermediates of this cycle. Citrate can be removed from this cycle and can be used as a precursor of extramitochondrial acetyl-CoA for fatty acid biosynthesis. ఆల్ఫా కీటోగ్లుటారేట్ మరియు ఆక్సాలోఎసిటేట్ ఈ చక్రం యొక్క మధ్య పదార్థములు. ఇంకా ఈ చక్రం నుంచి సిట్రేట్ కూడా తొలగించబడుతుంది. ఈ సిట్రేట్ అనేది ఎసిటైల్ కోఏగా మార్పు చెంది ఫ్యాటీ యాసిడ్ అంటే క్రొవ్వు ఆమ్లాల యొక్క తయారీకి ఉపయోగపడుతుంది. హియర్ వీ కెన్ సీ ద TCA cycle.
TCA cycle is a source of biosynthetic precursors. ఇక్కడ TCA సైకిల్లో కనుక చూసుకున్నట్లయితే ఇది కొన్ని ఉత్పన్న పదార్థాలను తయారు చేస్తుంది. బ్రేక్డౌన్ ఆఫ్ పైరువేట్. పైరువేట్, the product of glycolysis, to enter the next pathway, it must undergo several changes to become acetyl-CoA. Acetyl-CoA is a molecule which enters the citric acid cycle. The conversion of pyruvate to acetyl-CoA is a 3-step process. పైరువిక్ ఆమ్లం యొక్క విచ్చితి. గ్లైకాలసిస్లో ఉత్పత్తి అయినటువంటి పైరువిక్ ఆమ్లము తర్వాతి మార్గంలో ప్రవేశించడానికి ఎసిటైల్ కోఎంజైమ్ ఏ అంటే ఎసిటైల్ కోఏగా మారడానికి చాలా మార్పులకు లోనవుతుంది. ఎసిటైల్ కోఏ అనేది ఒక అణువు. ఇది సిట్రిక్ చక్రంలోకి ప్రవేశిస్తుంది. పైరువిక్ ఆమ్లమును ఎసిటైల్ కోఏగా మార్చడం అనేది 3 దశల ప్రక్రియ. బ్రేక్డౌన్ ఆఫ్ పైరువేట్. ఫస్ట్ స్టెప్, ఏ కార్బాక్సిలిక్ గ్రూప్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ పైరువేట్, రిలీజింగ్ ఏ మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఇంటూ ది సరౌండింగ్ మీడియం. పైరువిక్ ఆమ్లము విచ్ఛితి చెందడంలో మొదటి దశ. పైరువిక్ ఆమ్లం నుంచి కార్బాక్సిలిక్ సమూహము తొలగించబడి కార్బన్ డయాక్సైడ్గా రూపాంతరం చెంది బయటకు విడుదల చేయబడుతుంది. ది హైడ్రాక్సీ ఇథైల్ గ్రూప్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు యాన్ ఎసిటైల్ గ్రూప్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ పిక్డ్ అప్ బై NAD+ ఫార్మింగ్ NADH. రెండవ దశ, హైడ్రాక్సీ ఇథైల్ సమూహము ఎసిటైల్ సమూహానికి ఆక్సీకరణం చెందుతుంది మరియు ఎలక్ట్రాన్లు NAD+ చేత తీసుకోబడి NADHని విడుదల చేస్తాయి. థర్డ్ స్టెప్, ద ఎంజైమ్ బౌండ్ ఎసిటైల్ గ్రూప్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు CoA, ప్రొడ్యూసింగ్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఎసిటైల్ CoA. ఇన్ దిస్ రియాక్షన్ ద ఎంజైమ్ ఈజ్ పైరువేట్ డీహైడ్రోజినేజ్. మూడవ దశ, ఎంజైమ్ బౌండ్ ఎసిటైల్ సమూహం కోఏకి బదిలీ చేయబడుతుంది. ఇది ఎసిటైల్ కోఏగా ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రతిచర్యలో ఎంజైము పైరువేట్ డీహైడ్రోజినేజ్. లెట్ us see the citric acid cycle. Citric acid cycle is a cyclic sequences of reactions. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ చర్యలో అంటే ఈ సైకిల్లో చక్రీయ పద్ధతిలో ప్రతిచర్యలన్నీ జరుగుతాయి. స్టెప్ 1, ఎసిటైల్ కోఏ ఈజ్ కంబైన్డ్ విత్ ఆక్సాలోఎసిటేట్ బై సిట్రేట్ సింథటేజ్ టు ఫార్మ్ ఏ 6-carbon molecule. Then the citric acid molecule is released from the enzyme complex. మొదటి చర్య, ఎసిటైల్ కోఏ అనేది ఆక్సాలో ఎసిటేట్తో కలిసి సిట్రేట్ సింథటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 6 కార్బన్ల అణువైనటువంటి సిట్రిక్ ఆమ్లాన్ని తయారు చేస్తుంది. ఇది సిట్రిక్ ఆమ్లం అనేది ఎంజైమ్ కాంప్లెక్స్ నుండి విడుదలవుతుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. Oxaloacetate plus acetyl CoA gives citrate in the presence of enzyme citrate synthetase. Oxaloacetate acetyl CoAతో కలిసి సిట్రేట్ని ఇస్తుంది. ఎంజైము citrate synthetase. Second step, a water molecule is removed from the third position of citric acid to form cis-aconitate by using the enzyme aconitase and added back at the fourth position by the enzyme aconitase to form isocitrate. రెండవ చర్య, సిట్రిక్ ఆమ్లంలోని 3వ స్థానం నుండి నీటి అణువు
తొలగించబడి సిస్ ఎకోనిటేట్గా మారుతుంది. ఈ చర్యలో ఎంజైము ఎకోనిటేజ్ మరలా నీటి అణువు 4వ స్థానంలోనికి అతకబడి ఐసోసిట్రిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ చర్యలో కూడా మరలా ఎంజైమ్ ఎకోనిటేజ్గా ఉంటుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇక్కడ రియాక్షన్ ఉంది చూడండి. స్టెప్ 3 ఐసోసిట్రేట్ డిహైడ్రోజినేజ్ catalyzes the oxidation of the 4th OH group of isocitrate to yield alpha ketoglutarate. One molecule of NAD is entered to the reaction and NADH is released from the reaction. ఐసోసిట్రేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైము ఆల్ఫా కీటోగ్లుటారేట్ను తయారు చేయడానికి ఐసోసిట్రేట్ యొక్క 4వ OH సమూహం యొక్క ఆక్సీకరణంను ఉత్ప్రేరకపరుస్తుంది. ఈ చర్యలో NAD అనేది చర్యలో పాల్గొని NADHగా బయటకు విడుదల చేయబడుతుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇక్కడ చర్య ఉంది చూడండి. 4th స్టెప్ ఆల్ఫా కీటోగ్లుటారేట్ ఈజ్ decarboxylated by alpha ketoglutarate dehydrogenase to give succinyl CoA, which is an unstable compound. Here again one NAD enters the reaction and NADH is released. Alpha ketoglutarate అనేది డీకార్బాక్సిలేషన్ అనే ప్రక్రియ ద్వారా ఆల్ఫా కీటోగ్లుటారేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో అస్థిర సమ్మేళనమైనటువంటి సక్సినల్ కోయేను ఇస్తుంది. ఈ చర్యలో NAD అనే అణువు చర్యలోకి ప్రవేశించి NADH అనే అణువును బయటకు విడుదల చేస్తుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇన్ డీకార్బాక్సిలేషన్ ప్రాసెస్ CO2 ఈజ్ రిలీజ్డ్ ఇన్ దిస్ రియాక్షన్. ఇక్కడ చర్య చూడండి. డీకార్బాక్సిలేషన్ చర్య జరుగుతుందని చెప్పాను కదా, దాని ద్వారా CO2 అనేది విడుదలవుతుంది. స్టెప్ 5 సక్సినైల్ కోఏ సింథటేజ్ catalyzes the reaction from succinyl CoA to succinate. In this reaction, one GDP molecule enters the reaction and one GTP releases outside. GTP is equal to 1 ATP. ఐదవ చర్యలో సక్సినైల్ కోఏ సింథటేజ్ అనే ఎంజైము సక్సినైల్ కోయేను సక్సినేట్గా మారుస్తుంది. ఈ చర్యలో ఒక జీడిపి అణువు చర్యలో పాల్గొని ఒక జీటీపీ అణువుని విడుదల చేస్తుంది. ఒక జీటీపీ అణువు అనేది ఒక ఏటీపీకి సమానంగా ఉంటుంది. హియర్ ఇస్ ద రియాక్షన్. ఇక్కడ చర్య ఉంది చూడండి. స్టెప్ 6 ఇన్ స్టెప్ 6 succinate in the presence of enzyme succinate dehydrogenase to form fumarate. Here again one FAD enters the reaction and FADH2 releases. ఆరవ చర్యలో సక్సినేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో సక్సినేట్ అనేది ఫ్యూమరేట్గా మార్చబడుతుంది. ఈ చర్యలో ఒక FAD అణువు చర్యలో పాల్గొని FADH2 అనే అణువుని విడుదల చేస్తుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇక్కడ ప్రతిచర్య ఉంది చూడండి. స్టెప్ 7 ఇన్ స్టెప్ 7 ఫ్యూమరేజ్ catalyzes the fumarate into malate. Here one molecule of water enters the reaction. ఏడవ చర్యలో ఫ్యూమరేజ్ అనే ఎంజైము ఫ్యూమరేట్ను మ్యాలేట్గా మారుస్తుంది. ఈ చర్యలో ఒక నీటి అణువు ఉపయోగపడుతుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇక్కడ ప్రతిచర్య ఉంది చూడండి.
Step 8. This is the final reaction of the cycle. Oxaloacetate is generated by the oxidation of malate by malate dehydrogenase. Here, one molecule of NAD enters the reaction and one molecule of NADH releases. ఎనిమిదవ చర్య. ఈ చక్రం యొక్క తుది ప్రతిచర్య. దీనిలో మ్యాలేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మ్యాలేట్ అనేది ఆక్సాలోఎస్టేట్గా ఆక్సీకరణం చెందుతుంది. ఈ చర్యలో ఒక ఎన్ఏడి మాలిక్యూల్ పాల్గొని ఎన్ఏడిహెచ్ను విడుదల చేస్తుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇక్కడ ప్రతిచర్య ఉంది చూడండి. సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఇస్ లైక్ దిస్ సైక్లిక్ ప్రాసెస్. సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది ఈ విధంగా సైక్లిక్ ఫామ్లో జరుగుతుంది. ది oxaloacetate which is formed from the step 8 is combined with acetyl-CoA to form citric acid molecule. These acetyl-CoA comes from second pyruvate in glycolysis. These 7 steps are continuous. So this cycle occurs 2 times. ఎనిమిదవ చర్యలో ఏర్పడినటువంటి ఆక్సాలోఎసిటేట్ అనేది మరలా ఎసిటైల్ కోయేతో కలిసి సిట్రిక్ ఆమ్లమును తయారు చేస్తుంది. ఈ ఎసిటైల్ కోయే అనేది మనకు గ్లైకాలసిస్లోని 2వ పైరువేట్ నుంచి వస్తుంది. అందువలన ఈ చర్యలు మిగిలిన 7 చర్యలు మరలా జరుగుతాయి. కాబట్టి ఈ టీసీఏ చక్రము 2 సార్లు జరుగుతుంది. ఎనర్జీ ప్రొడ్యూసింగ్ రియాక్షన్, నెంబర్ ఆఫ్ ATPs produced. In overall TCA cycle, we have produced 3 NADH. It is equal to 9 ATPs. 1 FADH2. It is equal to 2 ATPs. 1 GTP is equal to 1 ATP. Total 12 ATPs. This cycle occurs 2 times. 12 into 2, 24. Whereas pyruvate is converted to acetyl-CoA, in that reaction also we get 1 NADH. So that is equal to 3 ATPs. So 3 into 2, 6. Total 24 plus 6, 30 ATPs are produced in the TCA cycle. శక్తి ఎంత విడుదలవుతుంది అంటే టీసీఏ సైకిల్లో మనకి టీసీఏ చక్రం మొత్తములో 3 NADHలు ఉత్పత్తి అవుతాయి. 3 NADHలు 9 ATPsకి సమానము. 1 FADH ఉత్పత్తి అవుతుంది, అది 2 ATPకి సమానము. 1 GTP ఉత్పత్తి అవుతుంది, అది 1 ATPకి సమానము. అంటే మొత్తంగా 12 ATPలు వస్తాయి. ఈ టీసీఏ చక్రము 2 సార్లు జరుగుతుంది. 12 into 2 24. మనము మొదట కనుక చూసుకున్నట్లయితే పైరువిక్ ఆమ్లం అనేది ఎసిటైల్-CoAగా మారుతుంది. పైరువిక్ ఆమ్లము ఎసిటైల్-CoAగా మారినప్పుడు అక్కడ కూడా మనకు ఒక NADH ఉత్పత్తి అవుతుంది. ఒక NADH ఈక్వల్ టు 3 ATPలు. కావున 3 into 2 ఈక్వల్ టు 6 ATPలు. కాబట్టి 24ని 6కి కూడితే 30 ATPలు వస్తాయి. మొత్తముగా టీసీఏ చక్రంలో 30 ATPలు ఉత్పత్తి అవుతాయి. సో ద కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ 1 గ్లూకోజ్ మాలిక్యూల్ గివ్స్ 8 ATPs in glycolysis plus 30 ATPs in TCA cycle, that is equal to 38 ATPs. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక గ్లూకోజ్ అణువు పూర్తిగా ఆక్సీకరణం చెందిన తర్వాత మనకు వచ్చేటువంటి శక్తి ఎంత అంటే 8 ATPs గ్లైకాలసిస్ నుంచి, 30 ATPs TCA సైకిల్ నుంచి, మొత్తం మీద 38 ATPs మనకి ఉత్పత్తి అవుతాయి. థ్యాంక్ యూ.